మన ఇంట్లో మనమ్మో, నానమ్మో ఉంటే చాలు. ఆ ఇంటి వంటింట్లో శొంఠికి అగ్రస్థానం ఉంటుంది. ఇక ఇంట్లో ఎవరికైనా జలుబు చేసిందనుకోండి, వారు చేసే హడావిడి అంతా ఇంతా కాదు. వెంటనే పెద్దాస్పత్రిలోని పెద్ద డాక్టర్ పాత్రను ధరిస్తారు. శొంఠితో వైద్యం చేసేస్తారు. బామ్మ, ఏమిటే నన్నెందుకిలా సతాయిస్తావ్? ఒక మాత్ర వేసుకుంటే పోతుంది. నన్ను వదిలేయవే అంటూ వారి సలహాలను కొట్టిపడేయడానికి ప్రయత్నిస్తుంటాం. కానీ వారిచ్చే ఆరోగ్య సలహాల్లో భద్రమైన ఆరోగ్యం ఉంది. ఇంతెందుకు, ఉదాహరణకు ఆ శొంఠి చేసే మేలేంటో తెలుసుకుంటే బామ్మ మాటలకు విలువేంటో తెలుస్తుంది. శొంఠి కషాయం చేసుకొని తాగితే జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇదే శొంఠిని అరగదీసి కళ్ళపై పెట్టుకొని కాసేపటి తర్వాత కడుక్కోండి. కళ్ళలోని మలినాలన్నీ బయటికి వచ్చేస్తాయి. ఇదే శొంఠిని నీటిలో అరగదీసి కణతలకు రాసుకుంటే ఎంతటి తలనొప్పి అయినా ఇట్టే తగ్గిపోతుంది. దీని పొడిని ఆహారంలో తీసుకుంటే కడుపులోని నులి పురుగులు మలనంలో పడిపోతాయి. జీర్ణశక్తి పెరుగుతుంది.